ఇవి రెండు మొన్న ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టిన ఇంజన్ ఆయిల్ ఒకటి టీవీఎస్ రైడర్ది ఎయిర్ ఫిల్టర్ పోయింది. ఏమి ఇచ్చినాడు అడ్రస్ ఇచ్చినాడు ఇది ఆల్రెడీ ఒక రైడర్ అని అన్నాడు చూడండి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, వేరేది అనుకున్నా, కానీ అదే వచ్చింది. ఇది చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం. క్యాస్ట్రోల్ పవర్ ఆర్డర్ చేసినా నేను. ఈసారి మంచి పవర్ తెప్పిద్దామని చెప్పి ఈసారి సర్వీసింగ్ చేయించుకుంటాను. ఆయన ఎప్పుడు ఉంటాడో లేదో తెలియదు. ఆడుకోవాలి షాప్ ఓపెన్ చేయడం. ఇది ఒరిజినల్ ప్రైస్ వచ్చి 576, మనకు పడినది వచ్చి 430 రూపాయలు పడింది. ఆన్లైన్లో తక్కువ రేటు. ఇదే మనకి క్యాషువల్ నార్మల్ది వచ్చి 430, 50 రూపాయలు అట్లా పడుతుంది. మనకు పవర్ వచ్చి 430 రూపాయలే పడింది, తక్కువే. ఇది ఓపెన్ చేద్దాం. నా బండి సర్వీసింగ్ చేయించి 5 నెలలు అయిపోయింది. అందుకని చెప్పి ఇప్పుడు సర్వీసింగ్ చేయించాలని చెప్పి ఇవి రెండు ఆర్డర్ చేసి పెట్టినా. మామూలుగా ఇక్కడ కూడా తెచ్చుకోవచ్చు, ఇక్కడ కొంచెం రేట్లు ఎక్కువ ఉంటాయి. ఆన్లైన్లో బుక్ చేసిన కొంచెం ప్రైజెస్ ఒక రకంగా అయితే ఉంటాయని చెప్పి తగ్గుతాయి. అంటే దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇంజిన్ ఆయిల్ చూసినారా మీరు? ఇప్పుడు ఇది నాకు ఎంత పడింది? 450 రూపాయలు పడింది కదా. అదే ఆడిపోతే 550 రూపాయలు, 500 పైన చెప్తాడు. తక్కువ అంటే తక్కువ ఏముండదు, మనకి తక్కువ పడింది. ఇక్కడ 50 రూపాయలు తగ్గినట్లే. అందుకని ఇది ఎయిర్ ఫిల్టర్ ఎట్లుందో ఏమో. ఇది నాకు ఇది బాగా సీల్ ప్యాక్ చేసి ఇచ్చినాడు. ఇది బాగుంటుంది. ఇట్లా బబుల్స్ భలే ఉంటాయి. ఇట్లా నాకు భలే ఇష్టం. ఇట్లా ప్యాకింగ్ బాగా వచ్చినాడు. ఓపెన్ చేసి చూద్దాం ఏముంటుందేమో. గైస్ బాగా ఇచ్చినాడు ఎయిర్ ఫిల్టర్. దీని ముందర ఒక పేపర్ ఇస్తాడు. ఇది ఇలేదే, అదేరా నాయన నాది బండికి పోయిండేది. ఇది అదే నా దాంట్లో అదే పోయిండేది. వాడు అది ఈకుండా మిగిలిన ఎడ్ తీసినాడు. బాగా ప్యాకింగ్ ఏం బాగా చేసినాడు. దీని ముందర ఒక పేపర్ వస్తుంది, అదే కదా నా బండిలో పోయిండేది. ఇది బాగానే ఉంది నాది. చూద్దాం, ఇది రిటర్న్ ఆప్షన్ పెట్టేస్తాం. చూసి కొత్తదేలే కొత్తదే ఆర్డర్ పెట్టినాము. దీని ముందర ఇంకోటి వస్తుంది పేపర్ది, ఇట్లా వేసుకునేదాన్ని. దాంట్లో నేను చేసిన గుర్తుకుంది కూడా, కానీ ఎప్పుడు లేదు. ఇది రాలేదు, ఇదే పెట్టాలా? ఏం తెలియదు. ఇది కూడా బాగుంది బబుల్స్. ఎయిర్ ఫిల్టర్ అయితే అదే చూసినా, దానికి సేమ్ మ్యాచింగ్ అవుతుంది. కానీ ముందరది ఒకటి పల్స్ అండ్ షీట్ వస్తుంది, అది కూడా అట్లే స్పాంజ్ లాగా ఉంటుంది. అది ఒకటి మార్చాలి. దాంట్లో ముందు అది మార్చుదాం అనుకున్నా, మళ్ళీ ఇది ఆర్డర్ చేసిన. అది కానీ దొరకదని చెప్పి, ఇది కంబైన్గా వస్తుందని చెప్పి, కానీ అది అలా ఇది వచ్చింది. ఇది దానితో ఎట్లా చూద్దాము. కానీ ఆయన ఈరోజు వద్దులే, రేపు చేద్దాము, మధ్యాహ్నం వరకే, రంజాన్ నెల కదా అని చెప్పినాడు. రేపు చూద్దాం. రేపు చూసి నేను రేపు సంతకు పోతానే, అల్లుడి సంతకు పోదాము ఆలోచిస్తాను. సర్లే పోయి వచ్చేద్దాం. 11 గంటలకు వచ్చేస్తే ఆయన ఉంటాడులే పండిన 1 గంట వరకు. ఇప్పుడు 1 గంటకి ఫోన్ చేసిన చూడండి, 1 గంట టైము. ఇప్పుడు 1 గంట టైం కాబట్టి ఇప్పుడు లేడు. రేపు 11, 12 గంట వచ్చేసినా కూడా ఆయన ఉంటే అలా చేయించుకొద్దాం. బండి సర్వీసింగ్ తీసుకోవచ్చు. फर्स्ट का और रखना नहीं था, तो डिलीट कर रहा हूँ. अब जस्ट तब एक बार दिखा था, अच्छा है नहीं. हाँ याद खाता है. पेट्रोल खुला नहीं वहाँ. एयर फिल्टर दिन गया सो उद्दीन देखा सो लास्ट చాలా కష్టమైంది. రాలా ఈ చిన్నగా కనిపిస్తాయని చూపిస్తా. ఇవి రాలా, ఇవి చాలా కష్టమైన పీకేస్తా అని చెప్పా. వద్దు నా బీనా అంటే తీసినాడు. అది చూడండి, ఎయిర్ కవర్ అంత లాగా. అదే ఎయిర్ ఫిల్టర్, అదే పీకేస్తే దానికి వేద్దాం. ఎయిర్ ఫిల్టర్ వేద్దాం. को डाल लिया था, वो हो गया. ले ले कालू సీట్ కవర్ మనం వేయించినది ఇట్లా ఉంటుంది. ఇట్లా ఏమో ఉంటుంది. ఇది సీట్ కవర్ ఇట్లా ఉంటుంది. ఈ సీట్ కవర్లో 250 రూపాయలు. ये ऊपर का तब बच्चा काट डालिया. కొత్తది सेम ही नहीं था दो भी. ये TVS नंबर डाला है, वो नंबर डालना है. नंबर है जो डुप्लीकेट उसका नंबर था. जो स्पान दिखा था जुगाड़ करता सेट होता है ना. ठीक है किला स्क्रू ना ती सेट అయితే చూసుకుందాము. టీ చెప్తా
సెట్ కాకుండా రిటర్న్ పెడదాము, మళ్ళీ ఇంకోటి తెచ్చుకున్నాం. మరి होगा फिर ये कहीं को गैप बीच में हटा था पीछे एक छोटा गैप అంతేలే మెల్లిగా వేసి ఇది ఇట్లా పోతుంది, అది పోతుంది. కాస్ట్రోల్ పవర్ మన్ ఆయిల్ 550 చెప్తారు, మనకి ఎంత 430 రూపాయలు పడింది. నువ్వు ఎంతవరకు చదివినావు? 10th ఇంటర్ అయిపోయిందా? పాసా? అందుకే నేను ఇక్కడ ఆపేసినావు. ఏ खोलेది బస్ కదా దీంట్లో మధ్యలో నేను రైడ్ ఇది చూడు సాయంత్రం గుల్లా పెడతా చూడు. క్యా वो घाटा नहीं सेकंड कुछ होगा वो. हाँ खोले तो कैसे कर डाला तो क्या वो खोले तो ग्लूज कर दी चाहता ना ये था छोक सा ये लेग मारना किसे तभी कौन तो मारना आइटम खोला ना इंती पगले पीट डालना ये चल गया तभी क्या करता है शिष्या सेटअप कर रख लिया ना था इसका बोल्ट कौन को सेटअप ही कर लगता लेना. अब वो खोलता है कि मारता है क्या? टाइट करते हैं देख आता है ये మనకి సన్న మొక్క పైన చిన్న స్క్రూ जो ये ऊपर का था అలా తీవో అంత ఆయిల్ అంతా వచ్చేలా చుక్క కూడా ఉండకూడదు కుడో वो छिया बोलता क्या वो खोला लगता तो वो बदला था क्या वो कर डाला और नहीं वो बताएगा कन वेस्ट है ఆల్ సెట్ ఓకే వాడు ఇంకొంచెం మీటర్ తీసుకుంటే కనిపిస్తుంది హ్యాండిల్ కూడా కొంచెం పైకి చూస్తాం. ఈడ ఇది పోతుంది కనిపిస్తుందా అదే అది అవ్వకకి వెళ్ళిపోతుంది లాక్ తీసుకోవాలా గాలి కొట్టిద్దామని వస్తే అయిపోయింది గాలి అంతా వెళ్ళిపోయింది ఇది చేస్తాను ఈ గాలి పోతుందా గాలి పోతుందా
దీంట్లో గాలి ఎంత ఉండాలా వెనకాల టైర్కి? 40. ముందర 30. అంతేనా? ఉందా? 30 ఉంది అంతేగా, ఇంకా పట్టాలా? అయిపోయింది సర్వీసింగ్. నాకు చూస్తే అయిపోయి వచ్చి పనుకునేనా. ఇప్పుడు ఏందనమాట, ఇంతసేపులో అయింది. చార్జెస్ వచ్చి 400 అని చెప్పినాడు ఆయన, 300 ఇచ్చేసిన. అదే ఇంకా అది నాకు పనికిరాంది, అది రీప్లేస్ చేసుకోవాలి అంటే రీఫండ్ చేసుకోవాలి. మదనపల్లికి పోతాం ఇప్పుడు.